ఇచ్చేది యేసు రక్తం. యేసుతో నీకు నాకు సమాధానం కల్పించేది యేసు రక్తం. అలాంటి యేసు రక్తము ఆ యేసు శరీరంలో పాలుభాగస్తులుగా ఉన్నారు. ఇంకెంతమంది అయితే మారుమనసు పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు, మరి త్వరగా సిద్ధపడాడు. ఆయన ఆఖరి పరిస్థితి తెలియదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడు పోతామో తెలియదు. మారుమనసు పొందేవాళ్ళు, బాప్తిసం తీసుకునేవాళ్ళు ఈ నెలలో ఉపవాస కూటాలు పెడతాం, సిద్ధపడండి. ఈ నెలలో ఉపవాస కూటాలకు సిద్ధపడండి. ప్రార్థన. ఇంకెవరికైనా ప్రభు శరీరం రాకపోయినా, ప్రభు రక్తం రాకపోయినా మీకు కూడా చెప్పే మీ దగ్గరకు వస్తుంది. అందరికి వచ్చింది నమ్ముతున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదములు కారణపుత్రుడా, జీవాధిపతి, అగ్ని నేత్రములు కలిగిన వాడా, అపరంజి పాదములు కలిగిన వాడు, నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. 7 నక్షత్రాల గుడి చెంత పట్టుకొని సంచరించువాడా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఏమిచ్చినా నిరూపించలేమయ్యా. ఈ పునరుద్ధాన దినమందు దేవా, ఈ ఆదివారం రోజున నీ సన్నిధిలో చేరి అయ్యా నీ మాటలు విని నీతిని అనుసరించే వాళ్ళారా, నా మాట వినండి అని మీరు చెప్పారు. మీకు మేలు కలిగిన నీతిమంతులు చెప్పిన మాట చెప్పారు. అట్టి మేలు నీ శరీరతి నీ రక్తం త్రాగిన బిడ్డలందరికీ దయచేసి నీ రాజ్యమునకు నిరాకరణకు సిద్ధపాటు కలిగే వారిగా చిత్తపరచమని, ముందున్న ప్రేమ బిందులో మేమందరము సంతోషంతో సాగిపోయే కృప దయచేయమని. ఇప్పుడు ఎవరైతే ఇంకా రక్షణ పొందలేని వారు ఉన్నారు, త్వరలో వారు రక్షణ పొందడానికి సహాయం చేయమని, ఈ నెలలో జరగబోతున్న ఉపవాసాలు ఘనంగా జరిగింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిస్థితులకు మనకును కలువరి కృపా పరిచర్యకు యెరూషలేమునకు తోడు నడిపి దీవించి బలపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము, అపవాదికి అంత నాశనం కలుగును. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం చేకూర్చును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ చెప్తారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. సియోనులో నుండి యెహోవా మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరు లేచి నిలబడి మనమందరము దేవుని శ్రద్ధలో ఇదే